హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరహాస్ కిచెన్. ఒకసారి గోధుమ పిండితో ఈ విధంగా స్వీట్ని తయారు చేసి చూడండి. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఈ స్వీట్ని 10 నుండి 15 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి, రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పిండికి బాగా పట్టించాలి. పిండికి బాగా పట్టించిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1 కప్పు షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకొని పాకాన్ని బాగా మరిగించుకోవాలి. పాకం మరిగించుకున్న తర్వాత 1 స్పూన్ ఇలాచీ పొడి, కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ఇందాక కలిపి పక్కన పెట్టుకుని చపాతీ ముద్దను తీసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకొని 2 పార్ట్ల కింద డివైడ్ చేసుకొని ఒక్కొక్క ముద్దని తీసుకొని పొడిపిని జల్లుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా రౌండ్గా పెద్దగా చపాతీలా చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు అంచున్న కంచాన్ని చపాతీ పైన బోర్లించి దాని మీద ఒత్తుతూ ఉంటే రౌండ్గా వస్తుంది. సైడ్స్ ఉన్న పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పైన ఉన్న కంచాన్ని తీసేస్తే కరెక్ట్ షేప్లో రౌండ్గా వస్తుంది. ఇలా రౌండ్గా వచ్చిన చపాతీని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చపాతీని అంతా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా రోల్గా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగతావన్నీ కూడా అదే ప్రాసెస్లో చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఒక్కొక్కటి వేసుకోవాలి. ఈ రోల్స్ అన్నీ ఒకదాని మీద ఒకటి వేయకుండా కడాయికి తగ్గట్టుగా వేసుకొని 2 నిమిషాల పాటు గరిటె పెట్టకుండా ఉండాలి. 2 నిమిషాల తర్వాత గరిటె పెట్టి అటు ఇటు బాగా వేయించుకోవాలి. ఇక్కడ గరిటె పెట్టకుండా ఉండడం వల్ల రోల్స్ అనేవి బాగా పొంగి విరిగిపోకుండా చక్కగా వేగుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పంచదార పాకంలోకి వీటిని వేసుకొని కలుపుకోవాలి. అలాగే మిగతా అన్ని రోల్స్ వేయించుకొని పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. పాకంలో బాగా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం ఈ స్వీట్ అనేది బాగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని 1 వీక్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఉండే ఈ స్వీట్ని ఎలా తయారు చేసుకున్నాము. అలాగే మీ ఇంట్లో కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.